కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో స్థానిక దేశాయ్ నెట్వర్క్ కార్యాలయంలో టీడీపీ మండల నాయకులు దేశాయ్ గురురాజ్ దేశాయ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో వినబడుతున్న వార్తలు భక్తులందరికీ తీవ్ర మనోవేదన కలిగించాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో అరాచకాలు మనుషులపైనే జరిగాయని అనుకున్నాం. చివరికి దేవుడి ప్రసాదంలో కూడా ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారంటే ఇది సహించరాందని ఆయన అన్నారు. తిరుమల లడ్డుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. కోట్లాది భక్తులకు మరియు విదేశాల్లో కూడా ఎన్నో లక్షల మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తున్న కలియుగ దైవం అని పేరు ప్రఖ్యాతులు గాంచున్న పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల విషయంలో కల్తీ చేయడం గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పని. మరి చాలా పాపాలు మూటగట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ గారు గతంలో వేరే వాళ్ళకు అంటే 50 సంవత్సరాలుగా మరి కాంట్రాక్ట్ తీసుకుంటున్న కర్ణాటకకు సంబంధించిన నెయ్యి సప్లై చేసే వాళ్ళను వదిలేసి మరి కొత్త వాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడము, దాని ప్రభావంగా దాంట్లో నెయ్యిలో మరి జంతువుల కొవ్వును మరి చేప నూనెను కలపడము, మరి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ టెస్టులో ఇవన్నీ బయటపడినాయి. మరి ఇలాంటి పాపపు పనులు చేయబట్టే ఈరోజు ఆయనకు ప్రజలు మరి 11 మందినే ఆయన ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ను పూర్తిగా పరాభవం చేశారు. ఎలక్షన్లో కూడా 2024లో ఎలక్షన్లో కూడా చాలా పరాభవం పాల్పొందారు. మరి ఆ పాపం ఎప్పటికీ పోదు. ఇలా ప్రతి ఒక్కటి గతంలో వీళ్ళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంటే వీళ్ళు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నాయకులు. మరి ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి మేము కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఇలాంటివి ఎంతోమంది కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావించే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా వీళ్ళు మలినం చేయడానికి పూనుకున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాంటి